అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇది 150 సంవత్సరాల క్రితము బావి త్రవ్వించి పెద్ద బండరాలతో ఆ పూర్వము ఈ మెషినరీ లేకపోయినా కానీ ఎట్టా కట్టినారో పూర్వం బాగుండేది. ఈ మధ్యన ఇక్కడి వాటర్ వర్షం వచ్చి వాటరు స్టోరేజ్ అయ్యి ఈ బావిలోకి నీళ్లు పడడం కొద్దిగా కట్టకం బాగా కదిలిపోయినాయి బండలు. ఈ బావితో అంటే గత 30 సంవత్సరాల క్రితం ఈ బావి నీళ్ళు గ్రామస్తులంతా వాడేవారు. గ్రామానికంతా ఇదే ఒకటే బావి. అప్పుడు బోర్లు కానీ ఇవి ఉండేటివి కాదన్నమాట. ఒక 30 సంవత్సరాల క్రితము ఇక్కడ భారీగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఇక్కడ మర్రి చెట్టు ఏమైందంటే ఇక్కడ కొళాయి వేసి నీళ్లు గుడ్డలు ఉండడం వల్ల మర్రి చెట్టు పెద్ద మర్రి వృక్షము చనిపోయింది. ఈ బావి ఇప్పుడు బోర్లు వచ్చినాయంటే బావి వాడకంలో లేదు. అందువల్ల చుట్టూరు బావి క్లీన్ చేసినందుకు ఈ తరపున అందరికీ మా కృతజ్ఞతలు. ఈ బావి క్లీన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీలో? ఇప్పుడు గ్రామంలో ఫస్ట్ ఎంట్రన్స్ కార్డు ఉంది కాబట్టి ఎవరు చూసినా గానీ ఇంత గలీజు ఉండేదానికన్నా గ్రామం నీట్ గా పెట్టుకోవాలనే ఉద్దేశం మాకు ఉంది. హిందూ సాంప్రదాయ ప్రకారం అంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చినప్పుడే మనం అందరికి బాగా ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ వాటరు పొలాల్లో నీళ్లు వచ్చినాయి. ఈ రోడ్డు ఎత్తయింది కదా, ఈ ఊర్లోకి వచ్చే రోడ్డు దారి ఎత్తడం వల్ల నీళ్లు టక్కున ఒక భారీ వర్షం పడినప్పుడు ఈ బావిలోకి నీళ్లు కొట్టడం వల్ల రాళ్ళు కొద్దిగా కదిలి శిథిలావస్థకు వచ్చాయి. ఈ బావి ఒక 150-200 సంవత్సరాల క్రితం ఉండేది. ఎందుకంటే మా పూర్వీకుడే మా అబ్బబ్బ గారే అప్పుడు తాగునీళ్ళకు వాడుతున్నారు కాబట్టి ఒక 200-300 సంవత్సరాల క్రితం ఉంటుంది. పురాతన దాన్ని మనం కాపాడుకోవడము బాగుంటుందనే ఉద్దేశంగా. ఎందుకంటే ఈ కట్టడాలు ఇక్కడ ఒక బుర్జు కూడా కొంది ఊర్లో, అది పురాతన కట్టడం. దాన్ని ఇంతవరకు ఈ ఏరియాలో దాదాపు చాలా ఊర్లలో ఉండవు, మా ఊర్లో అట్టనే ఉంది. దాన్ని కూడా పైన కొద్దిగా నీట్గా చేపించి ఉంచుతామనే ఉద్దేశం మాకుంది. అప్పుడు నవాబు పరిపాలనలో ఏం చేసినారంటే ఇది పాతపాటి పొలం కాబట్టి ఆయన అడిగి మీరాపురం లేకి ఇంతనే మీరాపురం లేకి ఏర్పరిచినారు. బావి చుట్టూ గ్రామము ప్లస్ తోడు మేము గ్రామస్తులం. చిన్నప్పటి నుండి అయితే మాత్రం అప్పుడు తెస్తున్నారు. ఇంకా ఇప్పటికి ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయింది. ఇంకా బాయికి ఎవరు ఏం పోవడంలే తెచ్చుకోవడంలే. ఇప్పట్లో తెస్తాను నేను కూడా నా పెళ్ళైనాక బిందె ఎత్తుకొస్తాను. బావిలో నుంచి బిందెలు ఎత్తుకొని వచ్చండి. కడవలు అయితే లేదులే, నేనైతే బిందెలు ఎత్తుకొచ్చిన. బిందెలు ఎత్తుకొచ్చిన ఒక 15 సంవత్సరాలు అవుతుంటాదేమో, ఒక 15 ఏళ్ళు నాకు తెలిసి. ఇంకా అంతకుముందు ఏమో సార్ తెలియదు. నీళ్లు ఉంటే పర్లేదు, ఏదానికైనా వాడుకుంటాం. తాగడానికి ఇక్కడ వచ్చిన గుడక అవి ఉన్నాయనుకో, బట్టలు వండుకోవడానికో, లేకోకుంటే బండలు తుడుచుకోవడానికో, పోసుకోవడానికో అంటే ఏదానికైనా వాడుకుంటాం. అంటే వాడుకుంటాం. ఇప్పుడు ఎక్కడన్నా అడవిలో పోయి నీళ్లు తెచ్చుకునే బదులు ఊర్లో ఉంటే నీళ్లు మేలు కదా తెచ్చుకోవడానికి. ఊర్లో అంటే తెచ్చుకుంటాం సార్. 45 ఏళ్ళు అయింది నేను వచ్చిన నుంచి ఇట్లనే ఉంది సార్. నేను సంవత్సరానికి వచ్చిన నుంచి అది అట్లనే ఉంది. నేను వచ్చి 45 ఏళ్ళు 40 ఏళ్ళు అయింటది. 60 ఏళ్ళు 66 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాకు. కొళాయిలు వేయించుకునేలే బరువయి మొయ్యనీకి బరువు కదా బయట నీళ్ళు. ఇంటింటికి కొళాయిలు తాగేటివి వాడుకునేటివే. వాన ఊటు ఉంటికి ఊరితే తెచ్చుకుంటారు. ఏమో పోతుంది బయలుకి ఎప్పుడు సారు. నేను సంసారానికి వచ్చిన నుంచి దాంట్లో మోసిన కూడా మోసిన సారు. 3 పిల్లలు అయ్యే వరకు మోసినాను. 3 పిల్లలు అయ్యే వరకు మోసినాను. ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళ పనికే రాదబ్బాయి. గానపల్లి మండలం వీరాపురం గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన బావి. ఈ బావిలోనే అప్పట్లో పెద్దల ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ గంగమ్మ విగ్రహం కూడా ఉండడం జరిగింది. అయితే కాలక్రమేణీ వర్షాలు అధికంగా రావడం లేదా నీళ్లు బయటికి పోకపోవడం సందర్భంలో ఇక్కడ ఒక గుంత తీయడం వల్ల ఈ బావిలోకి నీళ్లు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి చెత్త చెదారము ఇవన్నీ కొట్టుకొచ్చి దీన్ని పూర్తిగా శిథిలావస్థ స్థితికి వెళ్ళిన సందర్భం. దాదాపు ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి ఇది మూలలో పడిపోయిన పరిస్థితి. ఇక గ్రామస్తులు కూడా అలాగే గ్రామ పెద్దలు కూడా దీనిపైన కొంచెం నిర్లక్ష్యం వహించారు. గ్రామంలో ఉన్న వారికి కూడా ఒక మన సాంప్రదాయాన్ని మన పురాతనాన్ని మనం కాపాడుకోవాలని అనే ఆలోచన తీసుకొచ్చిన ఆ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎక్కడి నుంచి వచ్చిన మీరెందుకు అనకుండా వారికి సహకరిస్తూ ఇక్కడ గ్రామ పెద్దమ్మల్లో ఉన్న చిన్న పిల్ల పెద్ద అందరు కూడా వచ్చి ఇవాళ ఇది మా దాన్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశం రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో కావచ్చు ఏ గ్రామంలో అయినా కూడా ఇటువంటి ప్రదేశాలు ఉంటే కనుక
మన అనే భావంతో ఈ విధంగా ముందుకు వెళ్ళాలని ఈ బావికి పూర్వవేగం తీసుకొచ్చినటువంటి అందరికీ మీ సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడి ఇన్స్టాగ్రామ్ లో చూసి వాడిని చూసి మేము బాగు చేయడానికి నంద్యాల నుంచి చాలా మంది బయలుదేరి వచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతం ఇది మీరాపురం గ్రామంలో ఒక పాడుబడిన బావి, దీన్ని శుభ్రం చేయడానికి గ్రామస్తులు మరియు బీజేపీ నాయకులు మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ శుభ్రం చేయడం 4 సంవత్సరాల నుంచి ఈ బావి పురాతన బావి గ్రామస్తులు మంచినీటికి వాడుకుంటున్నారు. గత 200 సంవత్సరాల కింద మంచిగా అందరికి తాగునీటిని అందిస్తూ మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ బావిని దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మర్చిపోయారు ఊరు గ్రామస్తులు. పక్కన బోర్లు నీళ్లు సమృద్ధిగా పడడం వల్ల ఈ బావి అవసరం లేక దాన్ని పక్కన పెట్టేసినారు. కానీ చూస్తే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బావిని ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతి ఒక్కరు స్పందించి అదే మన గుడి సంస్థ వాళ్ళు మరియు హిందూ బంధువులు అందరూ కలిసి ఈ గ్రామ ప్రజలు అందరితో ఈ గుడిని శుభ్రం చేయడానికి ఇక్కడ రావడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ గుడి శుభ్రం చేసుకొని కోనేరుని శుభ్రం చేసుకొని దాని చరిత్ర తెలుసుకొని ఇక్కడ పూర్వం గంగమ్మ విగ్రహం కూడా ఉండింది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు పెద్ద మనుషులు అడిగి తెలుసుకొని ఇక్కడ అన్ని ఏం కావాలన్నా దానికి సంబంధించిన అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.